నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. వైద్యశాల భవనం పైకి ఎక్కి భవన మరమ్మత్తు పనులను పరిశీలించిన కలెక్టర్. అనంతరం హాస్పిటల్లో పలు వార్డులు తిరిగి సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు వైద్యశాల నందు మెయిన్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ వైండింగ్ ప్రాబ్లమ్స్ తో షార్ట్స్ కొడుతున్నాయని, వెంటనే అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని, వాటర్ పైప్ లైన్ లీక్ అవ్వడంతో వాటర్ సమస్య ఏర్పడుతుందని, డ్రైనేజ్ రిలేటెడ్ సమస్యలు కొన్ని ఉన్నాయని, నర్సింగ్ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిందని, ఈ విధంగా ప్రధాన సమస్యల నుండి డిసెంబర్ లాస్ట్ వరకు క్లియర్ చేసి తదుపరి వైద్యశాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగులకు అన్ని విధాలుగా వైద్యశాల అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తామన్నారు. ఏరియా హాస్పిటల్ ఇల్లందు ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉండేది. ఎలక్ట్రిసిటీ, తర్వాత వైరింగ్ రిలేటెడ్ మన నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. సో వారు మా దృష్టిలో తీసుకొచ్చారు దట్ షాక్స్ కొడుతున్నాయి, అట్లాంటి సమస్యలు ఉంటే ముందు అది సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో వైరింగ్ పని చేపించాము. అదేవిధంగా రూఫ్ నుంచి లీకేజెస్ అవుతున్నాయి, దానివల్ల పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా అందరు ఇబ్బంది పడేది. సో ఆ వర్క్ కూడా ఇప్పుడు దగ్గర వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ రిలేటెడ్ సీవేజ్ లైన్స్ అవన్నీ వేయడం, దాంట్లో ఇంకా కొంచెం పని మిగిలింది. సో ఇప్పుడేమైనా టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ ఉన్నారు, మన హాస్పిటల్ టీం ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక 10 రోజుల్లో బేసికలీ 31 డిసెంబర్ లోపల పని పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. సో మా ఉద్దేశం ఏముందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఈ బేసిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోవాలి. తర్వాత మనము ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టి మన ఇల్లందు హాస్పిటల్కి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి. అట్లానే కొత్త హాస్పిటల్ కట్టడానికి జాగా కూడా మేము చూస్తున్నాము. సో దాంట్లో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని మన సింగరేణి ల్యాండ్స్ కూడా చూస్తున్నాము. దాంట్లో యాక్చువల్లీ ఉన్నాయి కొన్ని ఇష్యూస్, బికాజ్ రన్ అవుతున్న మైన్, దెన్ దాంట్లో లీజ్ అవన్నీ అట్లాంటివి ఇష్యూస్ ఉంటే అది పరిశీలించి దానికి కూడా పరిష్కారం చూస్తాము. సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే దయచేసి హాస్పిటల్స్లో మీరు వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూడడానికి రెడీ ఉన్నారు. కానీ మా రిక్వెస్ట్ ఇస్ దట్ ఫస్ట్ మీకు పిహెచ్సిస్ కూడా ఉన్నాయి, సిహెచ్సిస్ కూడా ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో మామూలుగా జ్వరము లేదా దగ్గు ఏదైతే ఉన్నాయో ఊర్లోనే మనకి ఆశా ఏఎన్ఎంస్ ఉన్నారు. సో ఇక్కడ రద్దీ చేసుకొని ఏమవుతుందంటే ఇది రష్ అయిన వల్ల ఇంకా సమస్య క్రియేట్ అవుతుంది. ప్లస్ మనకి మదర్ అండ్ చైల్డ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో మాతా శిశు పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో మా వంతు మేము పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము. జనాలు కూడా దానికి కోఆపరేట్ చేయాలి, మేజర్గా మీడియా మిత్రులు అందరూ. సో మీరు ఎంత కంఫర్టబుల్గా ఉండట్లేదు సార్, ఏసీలలో మెడిసిన్ సరిపడి కంఫర్టబుల్గా ఉండట్లేదు. అవన్నీ మీరు మీ సలహా, మీ అబ్జర్వేషన్స్ మాకు చెప్పండి. కానీ కష్టపడే డాక్టర్స్కి, సిబ్బందికి మాటకి వచ్చి నిన్న తీసిన ఫోటోకి ఈరోజు చూపించి కుర్చీ ఖాళీగా ఉంది అట్లా చేస్తే అది అట్లాంటివి జర్నలిస్ట్ ఏదైతే ఉన్నాయో దెన్ అది మీరే జర్నలిజంకి చెడు పేరు తీసుకొస్తున్నారు. సో కష్టపడే మనుషులకి మీరు సలహా సూచనలు ఇవ్వండి. కానీ ఎవరైనా పని చేయట్లేదో ఎస్ మీరు అది రాయండి, మేము కూడా మీ పేపర్స్ చదువుకొని మేము జవాబు అడుగుతున్నాం కదా. కానీ అనవసరంగా ఇది మేము చెప్పేదే అది నడుస్తుంది, లేకపోతే మేము మీ మీద రాసుకుంటూ పోతాము అట్లా చేసుకుంటే ఆల్రెడీ మారుమూల ప్రాంతం మనది. దాంట్లో ఎంబీబీఎస్ చదివి ఎవరైనా వచ్చారంటే ఇట్లా విసిగిపోయి వెళ్ళిపోతే నేను చూడడానికి డాక్టర్ కూడా ఉండరు. సో మీడియా మిత్రులు మీరు కూడా కొంచెం సహకరించండి. ఖచ్చితంగా సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, అది మేము స్వాగతిస్తున్నాము. కానీ టార్గెట్ చేసుకొని మాటకి మాట చేసేస్తే మాత్రం అది ఇల్లందు జనాలు సఫర్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ. అది కొన్ని పీడిఎఫ్ పేపర్స్ మాత్రమే అట్లా ఉన్నాయి సార్. 24 hours న్యూస్ ఛానల్స్ అయితే అట్లా లేవు. 24 hours న్యూస్ ఛానల్స్ జెన్యున్గా ఉన్నాయి, జెన్యున్గా ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాము. అది ఒకసారి మీరు ప్రజాస్వామ్యం అండి, వాళ్ళు రాసుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఒక కష్టపడే డాక్టర్ బాధపడతాడు కదా. అట్లా చదువుకొని ఇంత మేము చదివి ఇక్కడ దూరంగా ఉండి అందరు హైదరాబాద్లో మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటారు, మేము ఇల్లందులో ఉండి ప్రజలకి సేవ చేస్తున్నాము. కానీ ఇట్లా వీళ్ళు మాకు దుష్ప్రచారం చేస్తున్నారు, బాధపడతారు డాక్టర్స్. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.